జగన్ పాపాల ఫలితం ఏపీ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాము పెంచిన ఛార్జీలపైనే ధర్నా చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునివ్వడం తుగ్లక్ చర్య అని కూటమి నేతలు దుయ్యబడుతున్నారు. గడిచిన 2 ఏళ్లలో విద్యుత్తును అధిక ధరకు వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేయడంతో ఇప్పుడు ఆ భారం ఏపీ ప్రజలపై పడింది. ఎవరెన్ని చెప్పినా వినకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అధికారం చేపట్టిన తొలినాళ్లలో జగన్ రద్దు చేశారు. అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ భారం ఏపీ ప్రజలపై పడింది. గత 2 ఏళ్లలో 15,485 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడింది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అందజేసిన నివేదికల్లో ఈ గణాంకాలు స్పష్టంగా ఉన్నాయి. గత 2 ఏళ్లలో ఏపీ ఈఆర్సీ అనుమతించిన దానికంటే 19,884 కోట్ల రూపాయలను డిస్కంలు అదనంగా ఖర్చు చేశాయి. ఈ 2 ఏళ్లకు సంబంధించిన ఎఫ్పీపీసీఏ ప్రతిపాదనలను విద్యుత్ చట్టం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఈఆర్సీ ముందు డిస్కంలు ఉంచాయి. అయితే ఎన్నికల సమయంలో ఉండడంతో ఏపీఈఆర్సీ ఉత్తర్వులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జగన్ చేసిన పాపం ఇప్పటి కూటమి ప్రభుత్వానికి శాపంగా పరిణమించింది. ఇంత చేసిన వైసీపీ ఇప్పుడు ఆందోళనలు చేయడం తుగ్లక్ చర్యగా కూటమి నేతలు అభివర్ణిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలవడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈ రోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3,082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సు తోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెట్టి విడిచినటువంటి పరిస్థితి. మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈ రోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఇవాళ చాలా క్లియర్ గా. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేయాలంటూ జగన్ పిలుపు ఇచ్చినా తూతు మంత్రంగానే సాగాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేయాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని చెప్పినా నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. గతంలో పీపీఏలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో 9,500 కోట్ల రూపాయలు ఆయా సంస్థలకు చెల్లించాలని డిస్కంలను న్యాయస్థానాలు ఆదేశించాయి. ఈ భారం కూడా ప్రజలపై పడింది.